కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలు బాలికలపై అఘాయిత్యాలు పెరిగాయన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పోలీసులు విపరీతంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో చికిత్స పొందుతున్న మహిళను పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ₹1,00,000 బాధితురాలికి అందించారు. ఒక దళిత కుటుంబాన్ని పోలీసులు రాత్రి 2 గంటల వరకు నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమన్నారు బీఆర్ఎస్ నేతలు. మహిళపై దారుణంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత మహిళ పట్ల ఏదైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారో సభ్య సమాజం తలంచుకునేట్టు ఆ సంఘటన జరిగిన విషయంలో ఖండిస్తా ఉన్నాను. ముందు ఇంకా నా మహిళ చెప్తా ఉంటే కళ్ళ నీళ్ళు వస్తా ఉన్నాయి. తను ఏ విధంగా టార్చర్ గురైంది, ఏ విధంగా టార్చర్ పెట్టినారనేది చెప్తున్న సందర్భంలో నిజంగా బాధ అనిపించింది. బాగా ఎదుగుతున్న సమాజం, అన్ని రంగాలుగా ముందుకు పోతున్నాం, కానీ కింది స్థాయిలో పేదవాడి పట్ల ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం ఏ విధంగా మొద్దు నిద్రపోతా ఉంది, ఏ విధంగా అరాచకం చేస్తున్నా కూడా గాలి వదిలేస్తుందని చెప్పే విషయంలో ఇక్కడికి రావడం జరిగింది. నిజంగానే తప్పు చేసి ఉంటే కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా కోర్టుకు పంపించాల్సిన అవసరం ఉంటుంది. థర్డ్ డిగ్రీ ప్రయోగించి రాత్రి 9:30 తర్వాత 9 to 2 o'clock వరకు ఆమె మీద ఇన్స్పెక్టర్ ఉండి ఆయనతో పాటు ఇంకొక 4 కానిస్టేబుల్ ఉండి ఏ విధంగా తను హింసించారని తను చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. చిన్న బాబు, వాళ్ళ బాబు అడ్డొస్తే కూడా వాళ్ళ బాబును కూడా కొట్టి, వాళ్ళ బాబును కొడుతుంటే వాళ్ళ ఆ బాధ భరించలేకనన్నా నిజం చెప్తుందని యాంగిల్లో అంటే వాళ్ళ బాబును కొట్టారు, వాళ్ళ హస్బెండ్ని కొట్టారు. అంటే ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి, చిన్నపిల్లల్ని తీసుకొచ్చి కూడా పోలీస్ స్టేషన్లో కొడతారనే దానికి ఈరోజు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెచ్చు ఈరోజు అమ్మాయిని, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం ఒకటైతే, ఎవరైతే ఆ విధంగా హింసించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం. ఏం జరుగుతున్నది తెలంగాణలో? వీళ్ళ మీద మరి ఇంతకుముందు ఏసీపీ గారు ఎంక్వైరీ అన్నారు. అసలు ఏసీపీ పర్యవేక్షణ లేనందువల్లనే కదా ఈ మహిళను 5 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టింది. అసలు చట్ట ప్రకారం మహిళ 6 గంటల తర్వాత పోలీస్ స్టేషన్లో ఉండకూడదు. మరి ఏసీపీ ఏం చేసిండు, డీసీపీ ఏం చేసిండు? రోజు పోలీస్ స్టేషన్లో మీరు సెట్ కాన్ఫరెన్స్లు చేస్తారు.